లోక్సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ పదవీ కాలం జూన్ 3వ తేదీన ముగియనుంది. దీంతో ఆలోగానే ఎన్నికల నిర్వహణపై సన్నాహాలు ఆరంభించింది ఈసీ. ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలి, ఏ నెలల్లో జరపాలి అన్న దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. భద్రతా దళాల అందుబాటు తదితర అంశాల ఆధారంగా ఎన్ని దశల్లో నిర్వహించాలి అన్నది నిర్ణయిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి లోక్సభ ఎన్నికలతో పాటు కాల పరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంది. రద్దయిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా లోక్సభతో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించనున్నారు. శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అక్కడ కాస్త ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అసెంబ్లీల కాల పరిమితి 5 ఏళ్లు కాగా జమ్మూ కాశ్మీర్ కు మాత్రం 6 ఏళ్లు ఉంటుంది. వాస్తవానికి 2021 మార్చి 16 వరకు గడువు ఉన్నప్పటికీ 2018 నవంబర్లోనే రద్దు చేశారు. 6 నెలల్లోగా అంటే మే నెలలోగా దీనికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల తేదీలను ఎప్పుడు వెల్లడించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు ఎన్నికల అధికారులు.